నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన అత్తా కోడళ్ళు అనే ఒక మంచి కథను విందాం. ఆ డబ్బా ముందేసుకొని టిక్కు టిక్కుమంటూ కొట్టుకోవడం తప్ప అత్తగారికి సహాయం చేద్దామన్న జ్ఞానమే లేదు అంటూ పళ్ళు కొరికింది భానుమతి. వెంటనే కోడలు, అబ్బో మాకు తెలుసు వంట చేయడం, కుక్కర్లో వంట, పచ్చడికి మిక్సీ, పప్పు రుబ్బడానికి గ్రైండర్, ఆడుతూ పాడుతూ చేసే పనులకు పెద్ద బిల్డప్. పోనీ రేపటి నుండి మీరు ఆఫీస్ పని చేయండి, నేను క్షణంలో వంట చేసి పడేస్తాను అనింది కోడలు. వీరిద్దరి మధ్య గొడవ ఏంటో వినేద్దామా? ఆదివారం ఉదయం సోఫాలో దర్జాగా కూర్చొని సెల్లులో వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ కొన్ని సందేశాలకు జవాబులు ఇస్తుంది ప్రవళిక. ఉదయం పలహారం తయారు చేస్తున్న అత్తగారు భానుమతికి ఆ దృశ్యం కడుపులో మంట రగిల్చింది. కరోనా వంకపెట్టి పని మనిషిని మాన్పించేశారు. ఇంట్లో మనుషులు పెరిగిన చాకరీ మొత్తం నా నెత్తిన పడింది. నేను ఓ సెల్ని గోక్కుంటూ మూల కూర్చుంటే ఇంట్లో ఆకలి కేకలు వినిపించేవి. చేసి పెడుతుంటే దర్జా వెలగబెడుతున్నారు మహారాణి గారు, కంఠం పెంచి గట్టిగా అనింది భానుమతి. ఆ మాటలకు ప్రవళిక కోపం నశాలానికి అంటింది. వారమంతా ఉదయం నుండి రాత్రి దాకా ఆఫీస్ పనితో సతమతమవుతూ ఆదివారం ఒక్కరోజు కాస్త రిలాక్స్ అవుతుంటే చూడలేకపోతున్నారు. నలుగురు మనుషులకు వంట చేయడం ఏం పెద్ద పనో? ఇంటి పని ఎవరైనా చేస్తారు, ఆఫీస్ పని చేస్తే తెలుస్తుంది కష్టమంటే ఏమిటో విసురుగా సమాధానమిచ్చింది ప్రవళిక. చోద్యం కాకపోతే ఆ డబ్బా ముందేసుకొని టిక్కు టిక్కుమంటూ కొట్టుకోవడం, మధ్య మధ్యలో మొగుడితో ఎకఎకలు పక్కపక్కలు, అత్తగారికి సహాయం చేద్దామన్న జ్ఞానమే లేదు అంటూ పళ్ళు కొరికింది భానుమతి. అబ్బో మాకు తెలుసు వంట చేయడం, కుక్కర్లో వంట ఎంతసేపు చేస్తాం, పచ్చడికి మిక్సీ, పప్పు రుబ్బడానికి గ్రైండరు, ఆడుతూ పాడుతూ చేసే పనులకు పెద్ద బిల్డప్. పోనీ రేపటి నుండి మీరు ఆఫీస్ పని చేయండి, నేను క్షణంలో వంట చేసి పడేస్తాను అని చెప్పిన కోడలి జవాబుకు అత్తకు ఒంటికి కారం రాసుకున్నట్లు అనిపించింది. ఆ రోజుల్లో మా ఆయనకు బుద్ధి లేక నా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. కానీ నేనే ఆ కంప్యూటర్ గీకడం నేర్చుకొని ఉంటే నువ్వు రోజులో చేసే పని నేను గంటలో చేసేద్దును. ఆ డబ్బా ఒళ్ళో పెట్టుకొని నేను నీలాగే విర్రవీగుదును. పమిటి కొంగు నడుముకు దోపుకొని చేతులు తిప్పుతూ వీరవిహారం చేస్తున్న భార్యను చూస్తూ తలగొక్కున్నాడు భర్త గోపాలరావు. డబ్బా డబ్బా అని ఈసడించకండి. ముద్దొచ్చే ఈ ల్యాప్టాప్ మనకు తిండి పెడుతుంది. సాయంకాలం కాగానే తమరు కాలు మీద కాలేసుకొని కూర్చొని చీకు చింత లేకుండా టీవీ సీరియల్స్ చూస్తూ పొద్దుపుచ్చేది ఈ ల్యాప్టాప్ ధర్మంతోనే. ఈ బుజ్జి ల్యాప్టాప్ మీద మా వేళ్ళు టకటకలాడిస్తేనే ఇంట్లో నోట్లు గలగలలాడేది. కంచుకంఠంతో కస్సుమంది ప్రవళిక. భానుమతిని భర్త బెడ్రూమ్లోకి లాక్కెళ్ళాడు. అరుస్తున్న ప్రవళికను భర్త భాస్కర్రావు రెండు చేతులతో పైకెత్తి బెడ్రూమ్లోకి మోసుకొని వెళ్ళి బెడ్పై పడేసి గది తలుపులు మూసేశాడు. భర్తలు తమ భార్యలను బుజ్జగించారు, బతిమిలాడారు, సర్ది చెప్పారు. గంట తర్వాత భానుమతి పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చి వంటింట్లోకి వెళ్ళి వంట పనిలో పడిపోయింది. ప్రవళిక చిరునవ్వులు చిందిస్తూ బెడ్రూమ్ తలుపు తీసి గది బయటకు వచ్చి టీవీ ఆన్ చేసింది. ఇద్దరూ మౌనంగా తమ పనులు చేసుకోసాగారు. ఇంతకు 2 నెలల క్రితం కుడికాలు ముందు పెట్టి లోపలికి రా కోడలా అంటూ కొత్త కోడల్ని ఆహ్వానించింది అత్తగారు. సుతారంగా కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి ప్రవేశించింది ప్రవళిక. కోడలికి ఇల్లంతా తిప్పి చూపించింది భానుమతి. నేను నీ మామగారు 10 ఏళ్ల క్రితం ఇష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నాం. కొత్త జంటకు ప్రైవసీ ఉండాలని మీకు ఈ బెడ్రూమ్ కేటాయించాం. పుట్టింటి నుండి తెచ్చుకున్న సామాన్లు ఈ గదిలో పెట్టుకో అంటూ అత్తగారు చూపించిన బెడ్రూమ్ చూసి మురిసిపోయింది ప్రవళిక. అందమైన చదువున్న నీలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం. కోడలి నుదుట ముద్దు పెట్టి చెప్పింది భానుమతి. మీలాంటి మంచి మనసున్న అత్తగారికి కోడలు కావడం నా పూర్వజన్మ సుకృతం. బంగారం లాంటి భాస్కర్ని భర్తగా ఇచ్చిన దేవత మీరు అంటూ అత్తగారిని ఆప్యాయంగా కౌగిలించుకుంది ఆ కోడలు. ఆ దృశ్యం చూస్తూ ఆనంద బాష్పాలు రాల్చాడు గోపాలరావు. సంతృప్తితో సంతోషించాడు భాస్కర్రావు. నెల రోజుల పాటు అత్తాకోడళ్ల మధ్య సయోధ్య నడిచింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు కొడుకు కోడలు బెడ్రూమ్లో సెటిల్ అవడంతో భానుమతికి పనిభారం పెరిగింది.
భోజనంతో పాటు కాఫీ, పలహారాలు అన్నీ గదిలోకి పంపవలసి వస్తూ ఉంది. మీ అబ్బాయిది నాది మల్టీనేషనల్ కంపెనీలు, పనిభారం ఎక్కువ. మెదడుతో ఆలోచించి పని చేయాలేమో, సాయంత్రం అయ్యేసరికి నీరసం వస్తుంది. రాత్రి డిన్నర్ చేస్తూ చెప్తున్న కోడలి వైపు మొదట్లో ప్రశంసాపూర్వకంగా చూసిన అత్తగారికి రాను రాను కోడలు ఈ డైలాగు ఇంటి పని తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడగా అనిపించసాగింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో నైటీ కూడా మార్చుకోకుండా కుర్చీలో కూర్చొని వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటున్న కోడలిపై విరుచుకుపడింది భానుమతి. అలా టిక్కు టిక్కుమంటూ ఆ మొదనష్టపు సెల్లుతో ఆడుకోకపోతే స్నానం చేసి వచ్చి వంట చేయడంలో నాకు సహాయం చేయొచ్చుగా అంటూ గొంతు పెంచింది భానుమతి. అత్తగారి మాటలకు కోడలి కోపం పరాకాష్ఠకు చేరింది. సెల్లు పక్కన పడేసి విసురుగా లేచింది. అత్తాకోడళ్ళు మాటల బాణాలు విసురుకున్నారు. కొన్ని వాగ్బాణాలు భర్తలపైకి సంధించారు. నట్టింట్లో తుఫానుకు తండ్రి కొడుకులు చిత్తైపోయారు. మాటల తూటాల దెబ్బకు అలసిపోయిన అత్తాకోడళ్ళు గంట తర్వాత శాంతించారు. ఆ సాయంత్రం గోపాలరావు, భాస్కర్రావు చర్చించుకున్నారు. ఇంట్లో శాంతి నెలకొనే మార్గాల్ని అన్వేషించారు. నెల రోజుల తర్వాత బ్యాంకు లోన్ తీసుకొని హైటెక్ సిటీలో అపార్ట్మెంట్ కొన్నాడు భాస్కర్రావు. తాము వేరు కాపురం పెడుతున్నట్టు తల్లికి చెప్పాడు. చూసారా, వాడు ఎంతకు తెగించాడో. మన భాస్కరం భార్యా విధేయుడిగా మారిపోయాడండి. పెళ్ళం ఎంత చెప్తే అంత నోరు మెదపని దద్దమ్మలా తయారయ్యాడు. ఆ మహాతల్లి తల్లిని పిల్లాడిని వేరు చేసింది. మీరు కొడుకు కోడల పక్షాన చేరారు. అదేం చేసినా కిమ్మనరు, నా మాటకి విలువ ఇవ్వరు. దీనికంతటికి మీరే కారణం అంటూ కళ్ళొత్తుకుంది భానుమతి. మధ్యలో నన్నెందుకు ఆడిపోసుకుంటారు? ఈ వేరు కాపురం నిర్ణయం మావారు మీవారు కలిసి తీసుకున్నారట. మీ అబ్బాయే రాత్రి నాకు ఈ విషయం చెప్పారు. అసలు మామగారే మిమ్మల్ని నన్ను విడదీయాలని ప్లాన్ వేసినట్టున్నారు. పోన్లేండి, పెద్దాయన నిర్ణయం గౌరవిద్దామని నేను కూడా సరేను అన్నాను, చెప్పింది ప్రవల్లిక. అత్తాకోడళ్ళు తనను దోషిగా చూడటంతో భయంగా చూశాడు గోపాలరావు. కొడుకును భార్యా విధేయుడు అంటావు కానీ నా మాట ఏమిటి? మన బంధువులందరూ నన్ను భానుమతి విధేయుడు అనడం మర్చిపోయావా? నీ మాటకు ఎదురు చెప్పి నేను ఎప్పుడైనా నిలవగలిగానా అందాము అనుకున్నాడు కానీ నోరు పెగల్లేదు. భర్త వైపు పళ్ళు పటపటా కొరుకుతూ చూసింది భానుమతి. కోడల్ని విమర్శించడంలో ఏదో తెలియని ఆనందం అనుభవిస్తున్న భానుమతికి కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయాక ఏమీ తోచడం లేదు. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఏదో లోపం కనిపిస్తుందనిపించింది. నోటికి తాళం వేసుకొని మౌనంగా కూర్చోలేక భర్త చేసే పనుల్లో లోపాలు వెతకడం, సనగడం మొదలుపెట్టింది. చీటికి మాటికి భార్య ఎందుకు చిరాకు పడుతుందో తెలియక గోపాలరావు తల పట్టుకున్నాడు. భర్తతో అస్తమాను తగులాడటం భార్యకు చిరాకు అనిపించింది. బాగా ఆలోచించి, ఏమండి, మనం హైటెక్ సిటీలో అబ్బాయి కోడలితో కలిసి ఉందాం, ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం, చెప్పింది భానుమతి. ఇప్పుడు వాళ్ళింటికి వెళ్తే కోడలికి లోకం అవుతాం. మనల్ని కాదు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాం అని తన అభిప్రాయం చెప్పాడు గోపాలరావు. కోడలి సంగతి నేను చూసుకుంటాను, మంచి ముహూర్తం చూడండి, ఈ ఇల్లు ఖాళీ చేసి మన సామాన్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం, అందరం కలిసే ఉందాం, కరాఖండిగా చెప్పింది భానుమతి. ఇప్పుడు ఏమొచ్చింది, ప్రశాంతంగా ఉంటున్నాంగా. భార్య ఒకసారి నిర్ణయం తీసుకుంటే తను మార్చలేడు అని తెలిసినా మరో ప్రయత్నం చేశాడు గోపాలరావు. ఇంత ప్రశాంతత తట్టుకోలేకపోతున్నాను, పదండి పోదాం, ఫైనల్ నిర్ణయం చెప్పింది భానుమతి. ప్రవల్లికకు ఆఫీస్ పని చేసుకుంటూ వంట పని చేయడం చిరాగ్గా ఉంటుంది. భాస్కరానికి వంట రాదు, కిచెన్ వైపు కన్నెత్తి కూడా చూడడు. పెళ్ళయ్యే వరకు అమ్మ వంటింట్లోకి అడుగు పెట్టనిచ్చేదే కాదు. అత్తగారింటికి వచ్చాక ఇన్నాళ్ళు అత్తగారు వండి పెడుతుంటే హాయిగా ఆఫీస్ పని చేసుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది కిచెన్లో. అదీగాక అప్పుడప్పుడు అత్తగారితో గొడవ పడడంలో ఉన్న థ్రిల్లింగ్ కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. తానా అంటే తందానా అనే మొగుడుతో కాపురం నిస్సారంగా ఉందని విసుక్కుంటూ ఇక్కడ బోర్ కొడుతుంది. ఎన్ని గొడవలు పడినా అత్తగారు తోడుంటే అదో మజా.
అపార్ట్మెంటు అద్దెకిచ్చి మీ ఇంటికి వెళ్ళిపోదాం భర్తతో చెప్పింది ప్రవళిక కాఫీ తాగుతూ. షడ్రుచులతో అమ్మ పెట్టే కమ్మని భోజనానికి అలవాటు పడిన భాస్కర్రావు ప్రవళిక రుచి చూపిస్తున్న చప్పిడి మెతుకులు మింగలేక మింగుతున్నాడు. అతనికి అమ్మ దగ్గరికి వెళ్ళాలనే ఉంది. ఒకసారి వాళ్ళని కాదు అని వచ్చేసాం, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం అన్నాడు తాపిగా. మనం ముఖం పెట్టుకొనే దర్జాగా వెళ్దాం, అది మన ఇల్లు కాదా, వాళ్ళు మన వాళ్ళు కారా? మీ అమ్మగారి సంగతి నేను చూసుకుంటా, మీరు అనండి చాలు నవ్వుతూ చెప్పింది ప్రవళిక. ఆలస్యం చేయకుండా వెంటనే అన్నాడు భాస్కర్రావు. మరో వారం తర్వాత తాను నెల తప్పాను అని ముద్దుగా చెప్పింది ప్రవళిక. భార్యని అమాంతం కౌగిలించుకొని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు భర్త. తండ్రికి ఫోన్ చేసి శుభవార్త వినిపించాడు. తాత కాబోతున్నాను అని గర్వంతో మీసం మెలేశాడు గోపాలరావు. నానమ్మను కాబోతున్నాను అన్న ఆనందంతో మురిసిపోయింది భానుమతి. రేపే మూటా ముల్లె సర్దుకొని అబ్బాయి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుదాం, ఇప్పుడే ఏం చెప్పకండి, కొడుకుని కోడల్ని ఆశ్చర్యంలో ముంచుదాం చెప్పింది భానుమతి. వెంటనే ప్యాకర్స్ అండ్ మూవర్స్కు ఫోన్ చేశాడు గోపాలరావు. నాకు ఇప్పుడు వికారంగా ఉంటుంది, నేను ఇంకా ఇంటి పని చేయలేను, రేపే మీ అమ్మగారింటికి వెళ్ళిపోదాం, వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం చెప్పింది ప్రవళిక. హుర్రే అంటూ మూవర్స్ అండ్ ప్యాకర్స్కు ఫోన్ చేశాడు భాస్కర్రావు. మర్నాడు ఉదయం సామాన్లు వ్యాన్లో ఎక్కించేసి అపార్ట్మెంట్కు తాళం వేసి బైక్ తీశాడు భాస్కర్రావు. అదే సమయంలో సామాన్లన్నీ లారీకి ఎక్కించేసి ఇంటికి తాళం వేసి కారు తీశాడు గోపాలరావు. గంట గడిచాక కొడుకు అపార్ట్మెంటుకు చేరుకున్న గోపాలరావు దంపతులు అపార్ట్మెంటుకు వేసి ఉన్న తాళం చూసి కంగారు పడ్డారు. ఇంతలో గోపాలరావు సెల్ మోగింది. చూస్తే కొడుకు నుండి. ఆన్సర్ చేస్తే, నానా మీరెక్కడున్నారు అడిగాడు భాస్కర్రావు. ఇంతకీ మీరెక్కడ వెళ్ళారు అడిగాడు గోపాలరావు. ఇద్దరి ప్రశ్నలకు జవాబులు గ్రహించేసరికి అసలు విషయం అర్థమైంది. సర్లే మీరు అక్కడే ఉండండి, మేమే వచ్చేస్తున్నాం అంటూ లారీ వెనక్కి తిప్పించాడు గోపాలరావు. కారు వెనక్కి మళ్ళీ వచ్చిన దారే పట్టింది. 10 రోజులు అత్తాకోడళ్ళు సరదాగా గడిపేశారు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత అన్యోన్యంగా తిరుగుతున్న అత్తాకోడళ్ళను చూస్తున్న తండ్రి కొడుకులకి ఆనందం అంబరాన్నంటింది. ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలు. ప్రవళిక నైట్ డ్రెస్లో వాట్సాప్ మెసేజెస్ అన్ని చూసుకుంటూ ఉంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న భానుమతికి ఆ దృశ్యం చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్టు అనిపించింది. ఆ మొదనష్టపు సెల్ ఫోన్లతో చచ్చే చావు వచ్చింది. స్నానం పానం మర్చిపోయి ఆ వెధవ ఫోన్ చేతిలో పెట్టుకొని గోకుంటూ కూర్చోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఈ చాకరీ నా వల్ల కాదు, హాయిగా ఏ వృద్ధాశ్రమంలోనే చేరిపోతాను. భానుమతి కంఠం కంగుమంది. అబ్బో, పెద్ద మీరే అన్ని పనులు చేసేస్తున్నట్టు బిల్డప్లు. వృద్ధాశ్రమంలో చేరితే చేరండి, మేము హాయిగా ఉంటాం మాటకు మాట జవాబిచ్చింది ప్రవళిక సెల్ ఫోన్ మీద నుండి దృష్టి మరల్చకుండా. కోడలి మాటలకు అత్తగారు తారాజువులా లేచింది. అత్తా కోడళ్ళ మధ్య వాగ్వాదం మంచి రసపట్టులో సాగుతుంది. తండ్రి కొడుకులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారా దేవుడా అంటూ నీళ్లు నమలసాగారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.